సంగారెడ్డి జిల్లాలోని పారానగర్ అటవీ ప్రాంతంలో చెత్త డంపును వ్యతిరేకిస్తూ స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని చెత్తను డంప్ చేసి ఆ ప్రాంతాన్ని కలుషితం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేయొద్దని ఆందోళనలు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని పారానగర్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు గతంలోనే ప్రభుత్వం ఆలోచన చేసింది. దీన్ని పారానగర్ చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. పంచాయతీలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేశాయి. అయినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు డంపింగ్ యార్డ్ ఏర్పాటు పనులు ప్రారంభం కావడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డంప్ యార్డ్ ఏర్పాటును అడ్డుకుంటామని హెచ్చరించడంతో వేలాది మంది పోలీసుల భద్రత మధ్య పనులు ప్రారంభించారు అధికారులు. నల్లవల్లి, పారానగర్తో పాటు గుమ్మడిదల మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు నిరసన తెలుపుతున్నారు. మాకు ఆ చెత్త అవసరం లేదన్న. మాకు చిన్న చిన్న పిల్లలు మేము ఆ డంపింగ్ అసలే అవసరమే లేదు. మాకు ఆ చెత్త అవసరం లేదు. మా కష్టం మేము తీసుకొని బతుకుతాం. అడవి పచ్చగా ఉంటే చాలు, అంతే. మాకు ఏమి ఇంకా వాళ్ళ ధాన్యాలు అవి అడుగుతలేము. మేము పండించిన పంటలే ఉండబోయి బారాన మంది అక్కడ తింటారు, మంచిగా ఉంటారు. మేము కెంకాయలు పోయాము, ఎరువు పోసి పండిస్తాం. మేము డంపింగ్ యార్డ్ నల్లవల్లి గ్రామ పంచాయతీ అంటే అక్కడ ఉన్న భూముల విలువ గిట పడిపోయింది. ఇది సరైన పద్ధతి కాదు. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇక్కడ వరకు మా గ్రామానికి రాలే, కనీసం గ్రామ సభ పెట్టలే, ప్రజలకు అవగాహన కల్పించలే. పారానగర్ లో డంప్ యార్డ్ ప్రాంతాన్ని చదును చేయడం, రోడ్డు వేయడంతో మళ్లీ నిరసనలు మొదలయ్యాయి. నల్లవల్లి యువకులు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. గత 2-3 రోజులుగా స్థానిక నేతలను అరెస్టు చేశారు పోలీసులు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నల్లవల్లికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. డంపింగ్ యార్డుతో అనేక సమస్యలు ఏర్పడడంతో పాటు కోట్ల విలువైన భూముల ధరలు పడిపోతాయని ఆందోళన చెందుతున్నారు జనం. దుర్వాసనతో అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. పారానగర్ శివారులో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండడంతో వన్యప్రాణులకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు స్థానికులు. డంప్ యార్డుతో ఎలాంటి ఇబ్బందులు ఉండవంటున్నారు జిహెచ్ఎంసీ అధికారులు. యూరోపియన్ టెక్నాలజీతో ప్రాసెస్డ్ చెత్తనే డంప్ చేస్తామని, దీంతో పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. ఈ రిసోర్స్ సెంటర్ అన్నట్టు, అంటే ఫెసిలిటేషన్ సెంటర్గా ఇది యూరోపియన్ టెక్నాలజీ తోటి ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడంతా కూడా మనకి వేస్ట్ని క్లోజ్డ్ సర్క్యూట్లో, అంటే ఏ విధమైనటువంటి స్మెల్ కానీ ఏ విధమైనటువంటి పొల్యూషన్ కానీ ఏమీ లేకుండా క్లియర్గా లేటెస్ట్ టెక్నాలజీ, యూరోపియన్ టెక్నాలజీ తోటి చేయబోతున్నటువంటి కార్యక్రమం. ఇక్కడ పెడుతున్న టెక్నాలజీ ఏంటంటే యూరోపియన్ టెక్నాలజీ. మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాంటి వెహికల్స్, ఆయిల్ ట్యాంకర్స్ ఎలా ఉంటాయో అలా కనిపిస్తుంది కదా, సిలిండర్ లాగా. దాని లోపలికి చెత్తని, వేస్ట్ని కాంపాక్షన్ చేసిన తర్వాత రబ్బర్ గ్యాస్కెట్ తోటి డోర్ ఉంటుంది. ఆ డోర్ని క్లోజ్ చేసిన తర్వాత నో లీకేజ్, నో స్మెల్. మనం ఏదైతే చెత్త టిప్పర్లు వెళ్తున్నాయి, చెత్తని పడేసుకుంటూ వెళ్తాయి అనే అపోహ క్రియేట్ చేస్తున్నారో దానికి ఏ విధమైన మీకు మొత్తం రూట్ లో ఎక్కడా కూడా చెత్త అనేది ఓపెన్ గా కనపడదు. ఇక ప్రస్తుతం పోలీసుల పహారాలో డంప్ యార్డుకు రోడ్డు వేసే పనులు నడుస్తున్నాయి.